నాన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. తర్వాత ఇంత మంచి హస్బెండ్ని ఇచ్చిన అత్తమ్మ మామయ్యలకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనకి ఇంత మంచి వెస్టేజ్ పరిచయం చేసిన బాలి సార్, దీపక్ సుధీర్ సార్, సుబ్బయ్య శెట్టి సార్, తర్వాత మన విజయరాజ్ సార్, ఇంత మంచి వాళ్ళకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనము. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఏదైనా సాధించగలమా అని. మాకు నమ్మకం ఉంది కాబట్టి సాధించాము, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. మీ అందరూ కూడా నమ్మకంగా ఉండండి, ఇక్కడికి రండి. థ్యాంక్ యూ. విష్ గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జిల్లా రవీందర్, ఫ్రమ్ మంచిర్యాల నుండి వచ్చాను. ముందుగా మా కన్న తల్లిదండ్రులకు, తర్వాత విద్య నేర్పిన గురువులకు, అలాగే బాలి సార్, దీపక్ సార్, కన్బీర్ సార్, తర్వాత సుబ్బయ్య శెట్టి సార్, విజయరాజ్ సార్ అండ్ నా టీం అందరికీ అండ్ హెల్ప్ లైన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ వెస్టేజ్ బిజినెస్లోకి రాకముందు ఒక మెడికల్ ఏజెన్సీస్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ బిజినెస్లోకి రావడం జరిగింది. ఈ బిజినెస్ని నాకు బద్రి శ్రీనివాస్ సార్ పరిచయం చేశారు. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చినప్పుడు నా ఐడి ప్రూఫ్ అడిగిండ్రు. నేను 4 months అతను నా చుట్టూ తింపుకున్నాను, నేను ఐడి ప్రూఫ్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎలాగోలా నన్ను దొరకబట్టి మరీ ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. అలా 4 months టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను ఇప్పుడైతే. నేను ఎవరు అలా చేయకండి, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి వెస్టీజ్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ప్రీవియస్లో ఇంతకుముందు వేరే కంపెనీ ప్రోడక్ట్ వాడేది, ఆ ప్రోడక్ట్ని పక్కకు పెట్టి ఏం చేశామంటే ఇందులో ఉన్న ఒక డిష్ లిక్విడ్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టి నేను బయటకు పారిపోయినండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కంపెనీ ఒకటి, నేను ఇంటికి తెచ్చిన ప్రోడక్ట్ ఒకటి. ఆ డిష్ వాష్ లిక్విడ్ ఏదైతే ఉందో ఇంట్లోకి తేగానే ఏంటి అది గదెందో తెచ్చినావు పనికిరాంది అని చెప్పి అన్నోళ్ళే, నేను నీకేం అవసరమేం లేదు, నువ్వేం ఫీల్ కాకు, అది పని చెయ్యకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తారట, అందు గురించి ఆ గ్యారెంటీతోటే తెచ్చాను అని చెప్పి నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు తెలుసు అక్షింతలు పడతాయి మనందరికీ, మగవాళ్ళకి తెలుసు, ఆడవాళ్ళ అవునా కాదా. కానీ అయితే నేను వెళ్ళిపోయినాక ఒక 5 నిమిషాలలోనే నాకు ఫోన్ వచ్చింది ఇంట్లోకి వెళ్ళి. నేనేం చేశానంటే ఫోన్ తీసి ఇట్లా పట్టుకొని, ఏంటిది అది పని చేయలేదు కదా, వాపస్ ఇస్తా డబ్బులు వస్తాయి. కాదు 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 అంటది. అరే డబ్బులు వాపస్ వస్తాయి, సార్ వాపస్ ఇస్తా అన్నాడు, మనం ఆ ప్రోడక్ట్ తీసుకోకుండా ఏం కాదు అంటే, అది కాదు, మనం ఏదైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ అది అని చెప్పినామో ఆ ప్రోడక్ట్ కంటే చాలా చాలా అద్భుతంగా పనిచేసింది ఈ ప్రోడక్ట్ అని చెప్పిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్లాన్స్ వింటూ అప్లైన్ సెల్ఫ్స్, అప్లైన్ బద్రి శ్రీనివాస్ గారు నన్ను జాయిన్ చేస్తే, తుమ్మనపల్లి కిరణ్ కుమార్ అండ్ ప్రశాంత్ సార్ బిజినెస్లో హెల్ప్ చేసింది. వీళ్ళ తర్వాత చాలా కరోనా ఎఫెక్ట్ అందరికీ అయింది తెలుసు. అటువంటి టైంలో కూడా విజయరాజ్ సార్ మన వెంట ఉండి మీకేం కాదు, మీకేం జరగదు, నేనున్నాను అని చెప్పి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ విజయానికి కారణమైన విజయరాజ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇన్కమ్ పరంగా మెడికల్ ఏజెన్సీలో నేను ఏదైతే సాధించలేకపోయానో అటువంటివి నేను ఒక 2 చెప్పి క్లోజ్ చేస్తా. కొన్ని ఐటమ్స్ చెప్పి నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే, పిల్లల డ్రీమ్స్ చాలా 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 గ్రాండ్గా అద్భుతంగా ఉంటాయి. పిల్లల్లో ఎంత ఉంటుంది, మా 2 అబ్బాయిలు ఇప్పుడు 25 years 27 years, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏది చూస్తే అది కొనియు అంటే చూద్దాం చెప్దాం అనే టైప్లో ఉండి వాళ్ళకు లాస్ట్కు నేను ఈ వెస్టీజ్ ద్వారా కొనిచ్చింది ఏంటంటే, 11 Pro లాంచ్ అయినప్పుడు 11 Pro, 13 Pro లాంచ్ అయినప్పుడు 13 Pro, మొన్న 15 Pro Max, 15 Pro ఇద్దరికి చెరొక్క ఫోన్. అంటే చూడండి, నేను మామూలుగా ఒక 10,000 ఫోన్ కొనాలంటే 1000 సార్లు ఆలోచించే, 1,00,000 సార్లు ఆలోచించే నేను సింగిల్ పేమెంట్, నో ఈఎంఐ, ఆ అమ్మాయి ఏ అమ్మాయి లేదు, ఏ అమ్మాయి లేదు. అలాగే 2 బైకులు, వాళ్ళు బైక్ అడిగిండ్రు. 2 బైకులు ఏంటి అంటే, మనం ఏదో చిన్నది అడుగుతారు అనుకున్నా. ఒకడు పల్సర్ RS 200 అన్నాడు, 2.5 లక్షలు. ఇంకో అబ్బాయి అన్నాడు పల్సర్ NX 200, 2.5 లక్షలు అన్నారు. ఓకే తీసుకపో, నో ఈఎంఐ, నో అమ్మాయి, ఫుల్ పేమెంట్.
ఇది కాగానే మా పెద్ద అబ్బాయి, డాడీ నేను ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంటా, ఎంతరా ఖర్చు? 3 లక్షలు డాడీ. ఓకే గ్రాంటెడ్, 3 లక్షలు సింగిల్ పేమెంట్, నో ఈఎంఐ నో అమ్మాయి. అలాగే డాడీ నాకు ఇంటీరియర్ నచ్చతలేదు, నేను యామినేషన్స్ ఏది ఈ ఫీల్డ్ సినీ ఫీల్డ్కి సంబంధించి నేర్చుకుంటా, ఎంతరా ఫీజు? డాడీ 3 lakhs హాస్టల్ కాకుండా. ఓకే పో గ్రాంటెడ్, 3 లక్షలు సింగిల్ పేమెంట్, నో ఈఎంఐ నో అమ్మాయి. అలాగే నాకు బైక్ కూడా కొందామంటే డబ్బులు లేని ప్లేస్ నుండి కారు 12 లక్షలు I20 టాప్ అండ్ పెట్రోల్ వెర్షన్, నో ఈఎంఐ. అంటే ఫస్ట్ ఈఎంఐ పెట్టి ఫుల్ పేమెంట్ కట్టేసిన, దానికి కూడా ఇప్పుడు కార్ది కూడా డ్యూ లేదు, ఎందుకంటే నో ఈఎంఐ నో అమ్మాయి. అలాగే మా మిస్సెస్ అకౌంట్లో అంటే డబ్బులు అనేది అకౌంట్లో ఎట్లుంటుందంటే HDFC అందరికీ తెలుసు, బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ 5,000 మెయింటెనెన్స్ చేయాలి, లేదా 1,50,000 అకౌంట్లో ఉంటే 2 రోజులు ఉంటే మిగతా 28 రోజులు జీరో ఉన్నా ఏం కాదు. ఆ ఉద్దేశంతో నా పేమెంట్ పడంగానే 2 రోజులు అకౌంట్లో ఉంచి 3వ రోజు ఆ పేమెంట్లన్నీ తీసి ఖర్చు అయిపోతుండే, ఎందుకంటే అప్పులు బాగుండే ఫస్ట్ బిజినెస్కు రాకముందు. ఇప్పుడు ఒక్క అప్పు కూడా లేదు, నో ఈఎంఐ నో అమ్మాయి. అలాగే రీసెంట్ ఒక 15 రోజుల బ్యాక్ ఒక 2 గుంటల ప్లేస్ కొనుక్కున్న మంచిర్యాలలో, 43 లక్షలు ఓన్లీ ప్లేస్, 43 లక్షలు పెట్టి పేమెంట్ కూడా 3 months అని చెప్పినాం, 1 monthలో క్లియర్ అవుతుంది, నో ఈఎంఐ నో అమ్మాయి. ఓకేనా? ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ వెస్టేజ్ కంపెనీకి అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్కు అండ్ హెల్ప్ లైన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్.